ముందు దేవుని వాక్యం. ఆయన పాస్టర్ గారు 4 విషయాలు చెప్పుకొచ్చాడు తొలివారం విశ్వాసం గురించి. ఆయన చెప్పిన దాంట్లోంచి కొన్ని విషయాలు నేను చూపించి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. సావధానంగా ఇంటాకు ప్రయత్నం చేయని చెప్పి కోరుకుంటామన్నాను. రోమపత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 17 వచనం. రాత్రి సమయంలో దేవుని వాక్యము, దేవుని స్తుతించటం వలన మనకు మంచితనము మంచి పేరు వస్తుందని చెప్పేసి 2 రిఫరెన్స్లు మీకు చూపించాను. ఈ సమయం ముందు విశ్వాసం అనేది ఏ రకంగా ఉండాలనేది మీకు నేను జ్ఞాపం చేయబోతా ఉన్నాను. కాగా ఇనుటి వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ రాయుడి మాట ఏంటంటే ఇనుటి వలన విశ్వాసము కలుగును. ఎవరి వలన కలుగును అన్నాడు? మరలా క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ మాట చెప్తూ ఉంటే మీటింగ్ పెట్టకపోతే ఒక విషయం చూపించాను మీకు. నేను ఇందాక చెప్పాడు చీమను గాపం చేసాడు. ఏంటి? ఐక్యత. ఎందుకు ఆ రోజు పనికి మీరు ఈ రకంగా మీరు పని చేయాలనో ప్రోత్సాహం ఉండాలని దేవుని ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఆ రోజు నేను అప్పటికప్పుడు ఆ మాట చెప్పని దేవుడు నాతో చెప్తున్నాడు. ఈ ఐక్యత కోసం నువ్వు చెప్పని చెప్పేసి నేను ఆ రోజు అంశం తయారు చేసుకోలేదు, ఏమి తయారు చేసుకోలేదు. ఐక్యత గురించి మీతో చెప్పమని నాతో చెప్తే నేను మీతో చెప్పాను. కానీ ఆ మాట ఆ రోజు సభల్లో 2 రోజులు కూడా చాలా వండర్ఫుల్గా పనిచేసింది. దేవునికి స్తోత్రం. ఐక్యతగా ఉండి ఆ పనిని జయకరంగా మీరందరూ జరిపించుకొచ్చారు. అట్లాగే ఈ సమయం ముందు ఇనుటి వలన విశ్వాసము కలుగును. ఎవరి వలన కలుగును అన్నాడు ఇక్కడ అంటే యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగును. చాలామంది లోకస్తులు ఏదో చెప్తూ ఉంటారు. ఏమండి, గుడిగాడి పిలిచి తప్పులు చేస్తే ఇట్టా కొంటారా అట్టా కొంటారా అంటారు. దానివల్ల ఈ విశ్వాసం ఏం కలగదు. క్రీస్తు మాటను గురించి మాత్రమే విశ్వాసం మనకి కలుగుతూ ఉంది. అయితే ఇక మన కిందకి ఏమన్నాడు? ఆయనను నేను చెప్పింది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. మరి విన్నా దాన్ని ఎందుకు నిష్పత్తి అవుతుంది? ఆయన నేను చెప్పింది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. పెసిని ఇచ్చాడు అక్కడ మళ్ళీ. మరి ఇన్నప్పుడు ఎందుకు ఒక్కొక్కసారి అర్థమవుతుంది దేవుని వాక్యం అనేది మనం మళ్ళీ పెసిని వేసుకోమంటున్నాడు అక్కడ. అందుకే క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. నువ్వు విన్నావు కదా, ఇలా లేని విన్నా వాక్యాన్ని క్రియరూపముగా ఎందుకు పని చేయట్లేదు? ఒక్కొక్కసారి నీలో విశ్వాసం కలిగింది కదా, మళ్ళీ అది ఎంతకీ అర్థమవుతుంది? ఎందుకు అది రివర్స్ కొట్టింది? విన్నావు కదా, వినలేదని కాదు, విన్నావు. ఎందుకు అది అర్థంగా మారుతుందని చెప్పేసి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు మనకి. ఆలోచించండి ప్రభునందు సోదరులరా. విన్నా వాక్యము వ్యర్థము కాకుండా ఉండాలని అనుకుంటే ఆ వాక్యాల ప్రకారంగా మనం ఉండాలి. ఆ వాక్యం ప్రకారంగా మనం జీవించినప్పుడు అది క్రియ చేసి మనలో అది 30 60 100 ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఇన్న వాక్యాన్ని వదిలేసామనుకోండి, అప్పుడు సైతానుడు ప్రవేశించి గలిబిలు చేసి హృదయంలోని వాక్యమంతా పెట్టుకుని పోతాడు. అది వ్యర్థముగా మారిపోయే ప్రమాదం ఉంది మరలా. కాబట్టి ఇన్నా దానిని నువ్వేం చేయాలంటే దాని ప్రకారముగా ఉంటాకు ప్రయత్నం చేయాలి.
అందుకని చూడండి మరొక మాట చీపుతాను చూడండి, 2:13. అదే రోమపత్రిక 2:13. అక్కడేమన్నాడు 2:13లో, ధర్మశాస్త్రం వినిన వారు నీతిమంతులు. చూడండి ఇక్కడేమన్నాడు, అక్కడ ఇనుటి వలన విశ్వాసం కలిగిన అన్నాడు, ఇక్కడేమంటున్నారు, ఇనుని వారు నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు, వాళ్ళే అసలైన విశ్వాసులు. నీతిమంతులు అంటే అర్థం ఏంటి? వారే అసలైన విశ్వాసులు, ఒరిజినల్ విశ్వాసులు, డూప్లికేట్ విశ్వాసులు కాదు. వాళ్ళు ఒరిజినల్ విశ్వాసులు, స్టాండర్డ్ కలిగి విశ్వాసులు, వీరులు, పౌరులు, సూర్యులు. వాళ్ళ కోసం ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇన్నా వాక్య ప్రకారంగా వారు ఏం చేస్తున్నారు? ప్రవర్తిస్తున్నారు. ఇన్నా వాక్య ప్రకారముగా ప్రవర్తించకపోతే అది వ్యర్థమైపోద్ది అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఇనిన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ మరేంటంట, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే అసలు నీతిమంతులు. హల్లెలూయా. అందుకే అధ్యాన్సం మనం చెప్పాలంటే వీరేనండి నిజంగా ఆ పనిలో సహకరించి ఆ పనులన్నీ చేసుకుని పోయారు. ఆ పనులన్నీ చేసుకుని పోయి దేవుని నామాన్ని గణపరిచారు. నన్ను గణపరచం కాదు, దేవాతి దేవుడి నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. ఆ టేజీ కట్టింది ఇప్పేతనంటే కట్టింది ఇప్పుడు ఏంటి రాబో, బోల్ టైం తీసుకుంటుంది. అసలు కట్టింది ఇప్పుడు ఏంటి? ఉల్లేండి అని చెప్పేసి నేను, మేము కట్టేస్తామని చెప్పేసి వాళ్ళ ముగ్గురు, వదిలేయండి అలాగ నేను ఇప్పేసుకు ఎంత 3 నిమిషాలు కట్టేస్తామని వాలి. అలాగే మొత్తం మీద నేను ఉద్యోగం అంటున్నాను అనుకున్నాను. నేను నిజంగా మొత్తం మీద ఇప్పేసి టక 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 ఒక్క 10 నిమిషాల్లో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి ఏమంటే తలోస వేసేసి కట్టెలు బిగించేసి అవన్నీ నిలబెట్టేసి స్టేజీ కట్టేసి ఏమండి 1 గంట లోపు మొత్తం అంతా పని పూర్తి చేసి స్టేజీ అంత. దేవునికి స్తోత్రం. మరొక అనుసరించిన వారు, దేవుని వాక్యం చెప్తుంది అనుసరించాలి, పని చెయ్యాలి, ఏమండి క్రియల్లో చూపించాలి, వాళ్ళే అసలైన నీతిమంతులు. మళ్ళా చదవను అదే మాట, ధర్మశాస్త్రమును ఈయన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడే నీతిమంతుడు. ప్రవర్తించేవాడు కావాలి ఆయనకి, పని చేసినవాడు కావాలి ఆయనకి, లోబడవాళ్ళు కావాలి ఆయనకి, తగ్గించుకున్నాడు కావాలి, క్రియలు చూపించినడు కావాలి ఆయనకి. ఆలోచించిన ప్రభునందు సోకోదుల అదే అసలైన విశ్వాసం. ఇకపోతే బ్యాండర్ కూడా వద్దన్నాను నేను. బడ్జెట్ దానికి ఎక్కువైపోతే ఎందుకని చెప్పేసి అన్నప్పుడు సరే ఏంటి ఆయన కావాలని చెప్పి చేయించుకొని 2 బ్యాండర్లు వేయించుకొని ఆ రాత్రి 10 గంటల వరకు వాళ్ళ ముగ్గురు ఏకమైపోయి ఎక్కడోటి గూడులు తీసుకొని ఆ శేఖరంలోకి వెళ్ళిపోయి ఏమంటే ధర్మశాస్త్రము ఇన్ని వారు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, రోజు వచ్చిన వాక్యం నిరంతరం గుర్తుండిపోవాలి మీలో. ఇన్ని వారు కాదు, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడే అసలైన నీతిమంతుడు. ఏమండి ఈ సౌతు వినేసి వదిలేసి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సౌతు వినేసి వదిలేసిన వారు అలాంటి వారు ఎక్కడెక్కడ ఉంటారండి, ఎక్కడ పొగిడితే, ఎక్కడ కూడురంగిస్తే, ఎక్కడ కుర్చీ పెట్టి కుర్చీ వేసి కూర్చుని పెడితే నువ్వెంత అంత అని చెప్తే అక్కడ ఉంటారు. వాళ్ళే పళ్ళు కనబడరు, సావాసంలో కనబడరు, పొగిడిన దగ్గర మాత్రం ఉంటారు వారు ఆ బ్యాచ్. కానీ అనుసరించేవాడు మాత్రము పళ్ళు కనబడతాడు. ఎక్కడ కనపడతాడు? అనుసరించేవాడు పళ్ళు కనపడతాడు. పొడుగుంపులతో సంబంధం లేదు ఆడికి. నా ప్రభుని పొగడాలి, ఎవరు నన్ను పొగడక్కర్లా, నా ప్రభు పనిలో నేను సాగిపోవాలి, నేను పని చేయాలి, క్రియలు చూపించాలి అని చెప్పేసి ఆ ఎత్తి అనుకుంటాడు. అనుసరింపలేని వాడు పొగుడు వాళ్ళ దగ్గర ఉంటాడు. అనుసరించేవాడు దేవుని మందిరములో దేవుని పనిలో
ముందుకు కొనసాగిపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అనుసరించినట్టుగా కావాలా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా పొగిడినట్టుగా కావాలా? ఏది కావాలి మీకు? అనుసరించినట్టుగా ఉండాలి. అనుసరించేవాడు పొగిడింపు లోబడ్డా, ఏమండి? అనుసరించలేని వాడే పొగిడింపులకు లోబడతాడు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, ధర్మశాస్త్రం వినిన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారముగా అనుసరించేవాడే అతడే నీతిమంతుడు. నీతిమంతుడిని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. ప్రభునందు సోదరి సోదరులారా, అందుకని చూడండి, అనుసరించాలంటే జక్కరి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. జక్కరి గ్రంథంలో 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అని అంటాడు. ఏమంటాడు? జక్కరి గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒకటో అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు వారి తొట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తామన్నాడు. ఏమన్నాడు? మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదను. ఆయన తట్టు తిరిగిన వారందరూ ఆయన పనిలో సహకారంగా ఉంటారు. ఆయన తట్టు తిరగలేని వారు ఆయన పనిలో సహకారంగా ఉండలేరు. ఆయన పని ఎంతటి పని సరే చేయాలని ఆయన తట్టు తిరిగిన బ్యాచ్ ఎంత అనుకుంటారు. ఇక్కడ అంటాడు, మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా మాట వినేడలా నేను మీ మాట వింటాను. ఇప్పుడు భూమాకాశం సూచించిన దేవాదేవుని తట్టు తిరిగితే ఇంకెంత చెయ్యాలనుకుంటాడు? ఒకసారి ఆలోచించు. మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుదును అని అంటూ ఏమన్నాడంటే, ఇంకా సైన్యపతి యెహోవా వాక్కు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు అన్నాడు. మళ్ళా మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, ఉండకూడదు. యెహోవా సెలవిచ్చినేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్టక్రియలను మాని తిరగండని వారికి ప్రకటించినను వారు వెనకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. అందుకే పితరుల వంటి వారే ఉండవద్దన్నాడు. దేవుడు తన ప్రవక్తల చేత చెప్తున్నాడు. ఏమండి? దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, ప్రవక్తలు దైవజనులు కింద భూమి మీద ఉన్నారు. వాళ్ళ ద్వారా మీ దుష్టి క్రియలను దుర్మార్గును మానండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తే వారు ఆయన మాట వినకపోయిరి. అంటే ఆయన మాట లోబడకపోయిరంట. చూడండి, మరి అసిమెంట్ వారికి దేవుని లేఖనానుసారంగా అనుసరించాలంటే ఎలాగ అనుసరిస్తారండి? విన్నవాడు, లోబడినవాడు, వాక్యానుసారంగా ప్రవర్తించిన వారు అనుసరిస్తారు, లోబడతారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మీ పూర్వకులై మీరు ఉండకూడదు, వాళ్ళు దుర్మార్గులు, మీరు మంచివారు కాబట్టి మీరు చెప్తున్నాను, వారు విన్నారా నా మాట అంటే వినలేదు, మీరు అలాగా ఉండవద్దు. వాక్యవిని వాక్యానుసారంగా ప్రవర్తించిన వారై మీరు ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా మనం యాకోబు పత్రిక చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1:21 అనుకుంటా అక్కడ ఉంది. అక్కడ ఏమన్నాడు? యాకోబు పత్రిక 1:21 అక్కడ ఏమంటాడంటే, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు
శక్తిగల వాక్యమును, శక్తి లేని వాక్యం కాదు, శక్తిగల వాక్యమును స్వాత్రీకముతో అంగీకరించాలి. హల్లెలూయా. సమస్త కల్మాసమును, ఇర్రేకుసును, దుష్టత్వమును మాని స్వాత్రికము లోపల నాటబట్టకై స్వాత్రికమును వాక్యం. ఏ వాక్యం అంట? వాక్యమును చేపట్టి ఆ వాక్యము మనలో నిల్వ చేసుకొని ఆ వాక్యానుసారంగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇంకేమంటాడు? కిందకి ఏమన్నాడు చదవండి. చూడండి, మీరు ఇనివారు మాత్రమై ఉండి, అది మీరు ఇనివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకూడదు, దుష్టుడు నీలో రాకూడదు. వాక్య ప్రకారము ప్రవర్తించేవారే ఉండాలి. అది గొప్ప విశ్వాసం. మీరు వినే వాక్యము చెప్పేవారుగా ఉంటాకు ప్రయత్నం చేస్తారు కొంతమంది. చెప్పేవారికి అవసరంలా, వినేవారుగా ఉంటే చాలు. వినేవారుగా ఉండి ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించు. అప్పుడు నువ్వు చెప్పేవాడు కొంటే గొప్పవాడుగా తీర్చబడతావు. అనేనండి, నువ్వు చెప్పేవాడుగా కాదు, వినేవాడుగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? వినేవారుగా ఉండి నీకు నీవే మోసపుచ్చుకో. మాకు నీకు మోసపుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి దానికి? దుష్టుడు, అపవాదుడు పక్కనే ఉంటాడు. ఆడ మెల్లగా వచ్చేస్తాడు, లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి ఈడ్చి అసూయని పుట్టిస్తాడు. అప్పుడు దాని ద్వారా ఏమవుతుంటే నువ్వు మోసపోతున్నావు. మోసం చేయడం అంటే ఎవడో నిన్ను మోసం చేయడం కాదు, కానీ పక్కన అపవాదుగోడు కంటికి కనపడకంటే లోపలికి వచ్చేస్తాడనమాట. లోపలికి వచ్చేసి నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నీకున్న మంచి హృదయాన్ని, మంచి మనిషిని, ఇలువైన హృదయాన్ని, మంచితనాన్ని మొత్తం అంతా చెడగొట్టేస్తాడు. అందుకని అక్కడ ఏమన్నాడు? మరల చదవండి. మీరు ఇనివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొని కూడా. అంటే అర్థం ఏంటి? అపవాదుగోడికి నువ్వు సూటిస్తున్నామని అర్థం. అపవాదుగోడు నీ పక్కన ఏమంటాడంటే, రే చూసావా, పాస్టర్ గారు ఆడికి మోతి ఇచ్చాడు, వీడికి ఇవ్వలేదు, ఆడికి సమయం ఇచ్చాడు, వీడికి ఇవ్వలేదు అని చెప్పేసి మెల్లగా వచ్చి దూరేస్తాడు కంటికి కనపడకుండా. ఈ విషయాలు నువ్వు పట్టుకొని నీ హృదయము యథార్థంగా మల్లెపూలగా నువ్వు ఎప్పుడైతే ఉంచుకున్నావో, అపవాదుగాడు కాదు, వాడు బాబు వచ్చి నిన్ను ఏమీ చేయలేడు. అపవాదుగాడు కాదు, వాడు తాత వచ్చినా నిన్ను కదలలేడు విశ్వాసంలోంచి, నిన్ను ఊపించలేడు విశ్వాసంలోంచి. నువ్వంత స్టాండర్డ్గా ఉంటావు. ప్రభునందు సోదరులరా, మోసపో మాకు. ఏ పో మాకు? మోసపో. ఎవరికో చెప్తున్నాడు, ఏంటి చెప్పేవాళ్ళకోవచ్చు కాదు, ఇనివాడుకొని చెప్తున్నాడు అక్కడ. నువ్వు ఇనివాడు మాత్రమే ఉండి నీకు నీవే మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవాడే ఉండి చాలు. నీ జీవితంలో ఈ జీవితానికి సరిపోద్ది. దేవుడి పని వచ్చినప్పుడు సహాయం చెయ్యి, పని చెయ్యి. అన్ని పనిలో నువ్వు సహకారంగా ఉండి వాక్య ప్రకారంగా ప్రవర్తించు. ఇంకా నీకంటే గొప్పవాడు ఉండండి చెప్పినోడు కూడా. ఇక్కడ నేను కూడా పనిచేయని ముందు నేను నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు ఉన్నట్లయితే నేను కూడా పనిచేయని ముందల. వాక్య ప్రకారంగా లేకపోతే చిన్నపిల్లోడు వచ్చి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఎదురవుతుంది ఒక దినాన. ఆ పసికండ వచ్చి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే నువ్వు వింటున్నావు కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించలేదు. కాబట్టి ఇక్కడ అంటాడు దేవుని వాక్యము, మీరు ఇనివారు మాత్రమే ఉండి వాక్య ప్రకారముగా ప్రవర్తించేటి వారై ఉండాలి. మరి యాకోబు రాస్తున్నాడు ఈ మాట. అదే పౌలేమన్నాడు? ఇనివారు కాదు, అనుసరించేవారు, వాక్య ప్రకారంగా అనుసరించేవాడే నీతిమంతులు అన్నాడు. కాబట్టి ప్రభునందు సోదరులారా, మనము చిన్నపిల్లలమై మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? పెద్దోళ్ళమై ఉండాలి. మీరు ఇటు అటు అటు ఇటు గాలి కొట్టుకుంటుంటే వారై చిన్నపిల్లలై ఉండక
మీరు పెద్దోలై ఉండండిలా అని చెప్పాడు. యేసు ప్రభువో అందరూ నమ్మడనండి, యేసు ప్రభువో చిన్నపిల్లలై ఉండండి అన్నాడు. అపోస్తలుడైన పౌలేమో మీరు చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళలా ఉండండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువో చిన్నపిల్లవారు ఉంటేనే పరలోక రాజ్యం అన్నాడు. పౌలేమన్నాడంటే మీరు చిన్నపిల్లలు వద్దు పెద్దోళ్ళలాగా ఉంటేనే దేవుని జ్ఞానం అన్నాడు. అంటే ఈయన చెప్పిన దానికి దాన్ని చెప్పిన దానికి అర్థం ఏంటి? అర్థం ఉంది అక్కడ. అంటే పాపము లేకుండా ఇసములో చిన్నపిల్లలే ఉండమన్నాడు ప్రభు. ఈ అపోస్తలుడైన పౌలేమో మీరు పెద్దోళ్ళే ఉండండి అంటే అర్థం ఏంటంటే జ్ఞానము కలిగిన వారుగా ఉండండి అని అంటున్నాడు ఆయన. అది ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఎవరో మనం 1-4 సార్లు చదివితే అర్థమైపోద్ది. చిన్నపిల్లల వల్ల ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తలేరని అన్నాడు యేసుప్రభువారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే చిన్నపిల్లలు మీరు ఉండమాకండి, మీరు పెద్దోళ్ళై ఉండండి అన్నాడు పౌలు. ఈ 2 మాటలకి అర్థం అక్కడ బైబిల్లో ఉంది. ప్రభు చెప్పిందే మంచిదే అంటే దైవజనుడు పౌలు చెప్పింది కూడా మంచిదే, ఏది తీసేయడానికి లేదు. కాబట్టి జ్ఞాన విషయంలో పెద్దోళ్ళై ఉండాలి, పాప విషయంలో పసికండలై ఉండాలా. ఎలా ఉండాలంట? అప్పుడు పుట్టినోడు ఎందుకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పుట్టినోడు సరే ఏం తెలుస్తుందా? పాప అంటే తెలుస్తుందా? తెలియదు. ఒక 3 సంవత్సరాలు తెలుస్తుందా? పోనీ తెలీదు. పోనీ 4 సంవత్సరాలకి తెలియదు, 5 సంవత్సరాలకి తెలియదు, 10 సంవత్సరాలు వచ్చిందనుకోండి అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే చిన్న పిల్లలు 1, 2, 3 సంవత్సరాల వయసు కలిగిన వారికి చెప్తున్నాడు. వారికి పాపం అంటే తెలియదు కాబట్టి మీరు చిన్న పిల్లలై ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మీరు జ్ఞాన విషయంలో పెద్దోళ్ళై ఉండండి. అందుకనే ప్రభునందు సోదరురా ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలంటే వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలి. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు ఆ వాక్యమే ఉన్నతమైన స్థితిలోకి రేపొద్దున మనం తీసుకెళ్తుంది. భూమి మీద ఆయన పని సంపూర్తిగా జరిపిస్తుంది. ఆలోచించండి, ఇక్కడ అనుసరించాలి, ఆ ప్రకారంగా ప్రవర్తించాలి. అనుసరించి ఆ ప్రకారంగా ప్రవర్తించినప్పుడు దేవుని మహాకృపశాత మనల్ని ముందుకి తీసుకుని వెళ్తాడు. కాదు మాటలు చెప్పిన వల్ల ఏముంటాయి, ఏం ప్రయోజనం దానివల్ల? అనుసరిస్తే దాని ద్వారా దేవుడు సంతోషిస్తాడు. నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన క్రియ, నువ్వు కొలిసిపెట్టినట్టు ధనము, అన్నిటి వల్ల ఎవరి నామని మహిమ వస్తుంది తెలుసా? దేవాతి దేవుడి నామానికి మహిమ వస్తుంది. ఆయనకి మహిమ కలిగిన గాక. కాబట్టి ప్రభునందు సోదరులారా అక్కడ యాకోబు పత్రికను మీరు అనుసరించేటి వారుగా ఉండాలి, వాక్య ప్రకారంగా మీరు నడుచుకునే వారుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆ రకంగా ఉండాలంటే ఈ పేతురుని అడుగుదాం, ప్రభు ప్రకారంగా ఉండాలంటే ఏం చేయాలయ్యా అని బైబిల్ అడిగితే పేతురు ఎవరైతే చూడండి కొన్ని ఇడిచిపెట్టాలి, కొన్ని ఉంటాయండి మనలో అవి ఇడిచిపెట్టాలంట. చూడండి మొదట పేతురు 2వ అధ్యాయం 1 నుంచి ప్రభు దయాళుడని మీరు రుచి చూస్తున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన యాసధారణ, సమస్తమైన సమస్తమైన అసూయను, ఇంకా సమస్త దూషణ మానాలంట. అది ముందు మానుకోవాలంట. వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలనుకుంటే ఏంటి, వాక్యానుసారంగా జీవించాలనుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు పేతురు ద్వారా? ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నారు కాబట్టి, మీరు తెలుసుకున్నారు కాబట్టి, అయితే కొన్ని ఉన్నాయి మీ హృదయంలో, ఆయన్ని బయటికి రప్పించేవాళ్ళ, లోపలంటే కుదరదు, బయటికి తీసుకొచ్చేవాళ్ళంతే. ఆయన కూడా ఏమి తీసుకొచ్చేవాళ్ళంటున్నాడు? ఇప్పుడు చదవండి, ఏమి రావాలంటాడు బయటికి? సమస్తమైన 1, 2, 3, 4 సమస్త దోషమైన మాటలు మాని 5
ఈ ఐదు ఈ ఐదు కూడా దేవునికి విరోధమైన సంభవాలే. అన్నిటికంటే ఐదులో ఒకటి ఉంది భయంకర జబ్బు. ఏ జబ్బు తెలిసేది? భయంకర జబ్బు ఐదులో ఒకటి ఉంది, అసూయ. ఏంటంట అది భయంకర అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు అది. ప్రపంచంలో ఉన్న జబ్బులన్నిటికంటే పెద్ద జబ్బు అదే. ఈ యేసు ప్రభుకు సిలువేసింది ఏ జబ్బు చేత తెలిసా? అసూయ జబ్బు చేత. యేసుప్రభు పక్కనుంటి వారే, యేసుప్రభు ప్రేమించింటి వారే, ఏమండి ఆయన అద్భుతాలను సూచికలు సూచించి వారే ఈ అసూయని జబ్బు చేత ఏం చేశాడంటే యేసు ప్రభుకు సిలువేసేసాడు ఒక ఆయన. దేని చేత ఆయన సిలువేయబడ్డాడని మనం బైబిల్ పరిశీలన చేస్తే అసూయ చేత అలాగ వేసిరి అని ఉంది. కాబట్టి అసూయ అనేది భయంకర జబ్బు, అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు ఇది. నేను ఈ మాటలో ఒకసారి అసూయ అంటే మామూలుగా కొట్టున్నారు, అది అన్ని జబ్బుల కంటే పెద్దది. దానికి మందులు లేవు. లోపల కాలిపోతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది, పురుగులు తీసేస్తూ ఉంటుంది లోపల నుంచి. కనుక దేవుని వాక్యం చెప్తుంది దాన్ని బేడి తీసుకురావాలా. దాన్ని బేడి తీసుకొచ్చినప్పుడు హృదయం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా. మనం చూడండి, మీటింగ్ 2 దినాలు ప్రశాంతం జరిగింది, గొడవ ఆటంకం లేకుండా, ఎక్కడ గలిబిలు గందరగోళం చిక్కు ఏమండి ఏది లేకుండా ప్రశాంతంగా దేవుడు జరిపించుకున్నాడు. ఆ రకంగా హృదయం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. అట్టి మనసు దేవుడు నీకు అనుగ్రహించినగాక. ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. సమస్తమైన దుష్టత్వమును, కలబాసమును, మచ్చ డాగు నీలో ఏ మాత్రము లేకంట మానేసి విడిచిపెట్టేసి ఎలా ఉండమంటున్నప్పుడు చదవండి పర్లా. యాసధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను అని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమున పాలు వలన ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? ఏ పాలు? వాక్యమైన పాలు. ఏమండి వాక్యమైన పాలుతో నీ హృదయము తెప్పరిల్లిపోవాలా. వాక్యమైన పాలుతో నీ హృదయము పొంగి పొరిలిపోవాలా. దేవుని స్తోత్రం. వాక్యమైన పాలుతో నీ హృదయం అంతా ఎలుగుపోవాలా. వాక్యమైన పాలుతో నీ హృదయమును అగ్నితో మండాలా. అప్పుడు నీ హృదయంలో ఏ కలమాసం ఉండదు. ఆలోచించవా ప్రభునందు సోకోదలరా. దేవుని పని అంటే సమయంది కాదు, దేవుని సేవ అంటే సమయంది కాదు. ఇది అందరూ చేయటాకు వల్ల కాదు. ఎంతో సమర్పణ త్యాగం ఉంటేనే తప్ప ఈ పని అందరికీ చేయటకు తగదు. చెప్పడమైతే 4 మాట చెప్తారు, కానీ అందరూ అనుసరించటకు ఆ ప్రకారం ఉంటాకు తగదు, చేయలేరు ఎవరు కూడా. 26 సంవత్సరాల బట్టి ప్రభు సేవలో నిలబడ్డా. గింజయి తాగానో లేకపోతే పొత్తులో ఉన్నానో ఏమని చేసినా మొత్తం మీద తెగించి ఆయన కొరకు బతకాలని చెప్పేసి తీర్మానం చేసుకొని, ఏమండి సేవ అని పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకునే వరకు ఉండక, ఒకడికి బానిసగా లేకుండా, వాటికి లోపడకంట ఆ ప్రభు మీద ఆధారపడి ఆ ప్రభు సేవ చేసుకునే భాగ్యాన్ని ధన్యత నాకు దేవుడు కలగచేశాడు. ఆలోచించవా? ఇది అందరూ చేయడం తగదు, ఇది అందరూ వాళ్ళకి కాదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసగా నువ్వు ఎలా ఉండాలంటే మంచి మనిషితో ఉండాలా, మంచి హృదయంతో ఉండాలి, ప్రభుని మంచిగా సేవించింటి వరగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సమస్తమైన కలమాసమును, వ్యాసధారణ, అసూయ విడిచిపెట్టి కొత్తగా పుట్టిన అప్పటికప్పుడు పుడతాడండి పసికండ. ఏం తెలుస్తుంది ఆయనకి? పాపము ఏమి తెలియదు ఆయనకి. పసికండకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అప్పుడు కాదు 5 సంవత్సరాలు వచ్చిందాక ఏం తెలీదు. చూడండి, అలాగను ఉండి ఆ పాలన అపేక్షించు. పాలనగా దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు భుజించు, అపేక్షించు. ఇలాగుంటే విశ్వాసలో నంబర్ 1గా మారిపోతారు రాబో రోజుల్లో. ఎలా ఉంటారు?
లంబర్ మనకు ఒక్కొక్కడు 10 మంది అయిపోతాడు. నేను ఐక్యత కోసం చెప్పిన వాక్యం మీలో కుర్రోళ్ళు చాలా బాగా పనిచేసింది. చాలా అంటే చాలా అమ్మదుగా పనిచేయాల. అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే, అది పరిపూర్ణ అంటే. అంతేగాని నేను ఇనీసా వెళ్ళిపోయా, ఏది ఎలాగుంటా నాకెందుకు అన్నిటిగా మనం ఉండకూడదు. ఆ వాక్యం మళ్ళీ ఉండదు. దేవుని పనిలో ఏమండి పునాదులుగా ఉన్నంటి వారే అనుసరించింటి వారుగా ఉన్నారని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టముగా మనతో మాట్లాడుతుంది. ప్రభునందు సహోదరి సహోదరులరా, ఈరోజు ఇలా అనుసరించింటి వారుగా లేరు. ఎలా ఉన్నారంటే దురదశవులు కలవారే ఉన్నారని కొంతమంది. దురదశవులు చూడండి, తిమోతి చెప్తాడు చూడండి. తిమోతి 2 తిమోతి 4:3 కొంతమంది ఇలా లేరు. ఏ టైప్లో ఉన్నారు చూడండి కొంతమంది. 2 తిమోతి 4:3 2 తిమోతి పత్రిక 4:3 జనులు హితబోధను సహింపక దురదశములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన తప్పుడు బోధకులను ఏర్పరచుకొని పువ్వు చేసుకొని అదే గొప్పని చెప్పుకుంటారంట. సత్యమును సేవికవలేదు కానీ కల్పనా కథలు తిరిగి కాలము వచ్చింది చాలు. చూడండి ఇక్కడ దురదశ గలవారై హితబోధన సహింపక అని ఉంది. నమ్మాటండి అందరూ కూడా. హితబోధను